వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసి కూడా చిలకలూరుపేట రజని తెక్కల మేళంలో మాట్లాడడం చూస్తూ ఉంటే జగన్ తన మంత్రులను తమ పని తాము చేయనిచ్చాడా అని డౌట్ వచ్చేస్తా ఉంది. మరి ఈ రోజు రావు గారు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో మీకు తెలిసిపోయింది కదా. మరి ఈలోగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత షేర్ చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. ఏది ఏమైనా సకల శాఖ మంత్రిగా సజ్జలే అన్ని శాఖలు చూసుకునేవాడు కదా. వీళ్ళంతా రబ్బర్ స్టాంపులే కదా. ఈ మధ్య విడుదల రజని జగన్ కు చిడతలు కొట్టడం తగ్గించేసి కూటమి ప్రభుత్వం మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంది. పీపీపీ మోడల్లో కాలేజీలు అదే మెడికల్ కాలేజీలు కట్టడం తప్పేలా అవుతుందో ఏమి చెప్పలేకపోతా ఉంది. అది ప్రైవేటీకరణ కాదు ముర్రో అని ప్రపంచం అంతా చెబుతున్నా రజనీ మాత్రం ప్రైవేటీకరణే అంటా ఉంది. అసలు రజనీ గోలైందో చూద్దాం రండి. ఇదిగో అమ్మాయి రజనీ చిడతల పక్కనెట్టి ఏం చెబుతావో చెప్పు. నిన్న మరి చంద్రబాబు నాయుడు గారు హెల్త్ రివ్యూ చేయడం చూసాం. అయితే ఆ హెల్త్ రివ్యూలో మనం అందరం కూడా ఎదురు చూసింది ఏంటంటే ఇప్పటికే మన రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ మరి అందరూ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గ్రామాన్న ప్రతి వార్డులో కూడా చూసుకున్నట్టయితే ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ ప్రజల యొక్క గళాన్ని వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ని మరి వాళ్ళ యొక్క సంతకం రూపంలో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని ఆపండి, ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పు అని చెప్పి వాళ్ళ యొక్క అంగీకారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఈ 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మరి పెద్ద ఎత్తున కూడా వారి యొక్క గలం వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఈ పీపీపీ మ్యాటర్ కాస్త పక్కనెట్టుగానే ఆ అమ్మాయి రజని ఏటి ముఖంలో సిగ్గు మొగలేస్తా ఉంది, చిరునవ్వు తాండవిస్తా ఉంది. ఏదో జరుగుతుంది. కొంపదీసి జగన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చే పని ఏమైనా చేస్తా ఉన్నావా ఏంది? సరే నీ మ్యాటర్లోకే వద్దాం. ఏంది పీపీపీకి వ్యతిరేకంగా జనం రోడ్ల మీదకి వస్తా ఉన్నారా? జనం అంటే పదే అదే రప్ప నరుగుతా ఉంటూ ప్లాకార్డులు పట్టుకుని తిరిగే సైకో ఫ్యాన్స్ కాదు కదా రజనీ. సామాన్య జనానికి 10 మెడికల్ కాలేజీలు వస్తే చాలు. తమ ప్రాంతంలో మెడికల్ కాలేజీలు వస్తే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వస్తుంది, తద్వారా వైద్య సేవలు అందుతాయని జనం మురిసిపోతా ఉంటే నువ్వేంది 1,00,00,000 సంతకాలు చేసేశారు, జనం ఒప్పుకోవట్లేదు అంటూ తప్పుదోవ పట్టిస్తున్నావు. అసలు సంతకాలన్నీ జనం పెట్టినవేనా? నాకు డౌట్. ప్రజలు కానీ అందరం కానీ ఎదురు చూసింది ఏంటంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానయోగం అయింది. ఆయన కాస్త రాష్ట్ర ప్రజల యొక్క దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రొటెస్ట్ని కానీ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ విపరీతమైనటువంటి వ్యతిరేకతని వారు చేస్తుంది తప్పని వారి గ్రహించినట్టున్నారు అని చెప్పేసి దీంట్లో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నుంచి ఏదన్నా బ్యాకౌట్ అవుతారేమో, ఒక మంచి నిర్ణయం తీసుకుంటారేమో అని చెప్పి అందరం కూడా ఎదురు చూసాము. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎప్పట్లాగా ఏమీ కూడా మారలేదు. మారకుండా ఆయన స్టైల్లో చంద్రబాబు నాయుడు గారు లెక్చర్లు ఇస్తా ఉన్నారు. స్టార్టింగ్ అదేదో అన్నావు నా కోసం, మళ్ళీ ఓ పాలి అను రజనీ అమ్మాయి అదేదో యోగమో భోగమో అన్నావు. అది ఆ మాట వన్స్ మోర్ ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానయోగం అయింది. నువ్వు అనాల్సింది జ్ఞానయోగం కాదు రజనీ, జ్ఞానోదయం. ఆ మాట అనడం రాని నువ్వు తెలుగు ప్రజలకు మంత్రిగా ఎలా చేసావు రజనీ? అసలు తెలుగులో నువ్వు ఇంత వీక్ అనుకోలేదు. ఇక విషయానికి వస్తే 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో బాబు గారికి జ్ఞానోదయం అయిందని పిల్లకాకి నువ్వు అనుకుంటే అట్ట. ఆయన ఏమైనా సింగిల్ టైం సీఎమా మీ జగన్ రెడ్డిలా, లేదంటే 1 టైం సీఎమా? ఆయన 4సారి సీఎం గా చేస్తున్నారు. ఆయన దగ్గర మ్యాటర్ లేకపోతే జనం 4 సార్లు గెలిపించరు కదా. బాబు గారిని విమర్శించే స్థాయి నీది కాదు. వేరే పని ఏదైనా చూసుకో. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటది మనకి. ఇంతలాగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు
అంటే ఈ రాష్ట్రంలో ఒక 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, దీని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక చక్కటి సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలి. సుమారు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ అన్ని ప్రాంతాల్లో కూడా ఒక 50 ఎకరాలు ఓ కాలేజ్కి కేటాయిస్తూ దానికి కావాల్సినటువంటి ఫండ్స్ అంటే సుమారు ఒక కాలేజ్కి 500 కోట్లు ఖర్చు అవుతుంటే ఆ నిధులు కూడా నాబార్డ్ నుంచో ఇంకా వేరే ఫండ్స్ సిఎస్ఎస్ నుంచో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచో అవన్నీ ఫండ్స్ కూడా జాగ్రత్తగా టైఅప్ చేసి నిధులన్నీ కూడా టైఅప్ చేసి భూసేకరణ చేసి అన్ని రకాలుగా కూడా అన్ని విధాలుగా కూడా ఆ ప్రైమ్ ఏరియాస్లో అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ సమకూర్చి ఆ ప్రాంత ప్రజలకు చక్కటి వైద్య సేవలు అందించాలనే ఒక గొప్ప ఆలోచనతో ముందుకెళ్లి దాంట్లో భాగంగా ఒక 5 కాలేజ్ మేము ప్రారంభించి ఇంకొక 2 కూడా ప్రారంభించే దశకు తీసుకొచ్చి ఇంకా మిగతా 10 కాలేజ్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కొంత మేము లే చేసి వీళ్ళు ఇంకొక 5 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకొక 5,000 కోట్లు కనుక ఖర్చు చేస్తే ఇవన్నీ కూడా పూర్తయి చక్కటి వైద్య సేవలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించవచ్చు. అలాగే వైద్య విద్య చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. 2023లోపు అన్ని కాలేజీలు పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద పడి ఆడవడం ఏంటి రజని? తప్పు కాదు. మా ఊరు మునసబు గారు తోడల్లుడు కూడా ఇంతే, ఆడు సీడు చేసేవాళ్ళ మీద పడి ఎడుతాడు. ఆరే నిజంగా 17 కాలేజీలు నిర్మించాలని అన్ని చేస్తే ఎందుకు పూర్తి కాలేదు? ఫండ్స్ లేమని కదా. పీపీపీ మోడల్లో పూర్తి చేస్తామంటుంది, దాన్ని అడ్డుకుంటామని భ్రమంలో ఉత్తుత్తి ఉద్యమాలు చేయడం తప్ప మీరు పీకేది ఏముంది రజని? శివరాఖరిగా ఏం చెప్తావో చెప్పు. 70% ఫ్రీ, వాళ్ళు ఫ్రీగా ఇస్తారని చెప్తా ఉన్నారు. మనం ఏం చేస్తున్నాము? 50% ఫ్రీగా ఇస్తున్నాము, ఇంకా 50% సంబంధించి ఒక మినిమల్ ఫీ స్ట్రక్చర్ అనేది వాళ్ళ సెల్ఫ్ సర్వైవల్ ఆఫ్ ద కాలేజ్ గురించి మనం ఆలోచించి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ విధానం తెచ్చి అది కూడా చాలా తక్కువకి తీసుకొచ్చి ఈ మెడికల్ కాలేజ్ మనం రన్ చేయాలనుకున్నాము. మరి ఈ రోజున ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళను కోట్లకి లక్షలకి ఇష్టానికి మీరు మెడికల్ కాలేజ్ సీట్లు అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఇష్టానికి ఫీజులు పెంచుకోవచ్చు అనేటువంటి ఒక చక్కటి ఆఫర్స్ వాళ్ళకి ఇచ్చి చక్కగా మీరు ఎంతైనా కూడా ప్రజల మీదే కదా పడేది ఆ బర్డను. సో ఎవరు అడిగే వాళ్ళు ఉండరు, ఇంకా మీరు మంచి ప్రభుత్వం మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తుందని చెప్పేసి మార్కెట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్య చదవాలనుకునేటువంటి విద్యార్థులకు ఆ భారం మొత్తం కూడా అలాంటి ప్రజల మీద వేసి వాళ్ళని ఆ చదువులకు దూరం చేయడము, అలాగే ఉచితంగా ఇచ్చేటువంటి వైద్య సేవల్ని ఇంకా ఖరీదుగా మార్చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే కదా. సూడు రజని, 70% ఎక్కువ 50% ఎక్కువ ముందు అది చెప్పు. అసలు నీకు ఈ లెక్కల గోలే తెలియదు రజని. అవసరమా? నీకు అనవసరం. నీది స్టోన్ క్రషర్ దగ్గర డబ్బులు నొక్కేయడం అంత తేలికైన పని కాదులే. ఇదిగో నా మాట విని లైట్ తీసుకో, వెళ్ళి మేకప్ సరి చేసుకో పో. ఎందుకొచ్చిన పితలాటకం చెప్పు. నీకెందుకు ఇవన్నీ? చాలే పోవమ్మా.